ఏంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు గ్రామ సభల్లో గల్లాటాలు చేస్తుండ్రా? ఎందుకంట మంచి చేస్తే చూడలేరంటనా? అవును, చూడలేక సస్తున్నారు, ఉక్రోషంతో మీద పడుతున్నారు. మరి వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి తేడా ఏందో తెలియకనే గీ లొల్లి చేస్తుర్రా ఏంది? అదే కదా, రైతు భరోసాకి వాళ్ళు ఎకరానికి 10,000 ఇస్తే రేవంత్ అన్న 12,000 ఇస్తుండే. మరి అసలు భూమి లేని పేదోళ్ళకి ఆ మాయల పకీరు కేసీఆర్ గాడిచ్చింది 0. మరి రేవంత్ అన్నను చూడు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పేరుతో ఏడాదికి 12,000 ఇస్తుండు కదా. నిజమే మరి. ఇంకా చూడు, 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. మరి రేవంత్ అన్న గ్రామ గ్రామానికి అధికారులను పంపిస్తుండు, గ్రామ సభలు పెడుతుండు. కళ్ళు దొబ్బినియా? ఈ ఎదవలు అనవసరమైన గొడవలు పెడుతుర్రు. ఇంకొకటి మర్చిపోయినావు. ఏందది? ఇందిరమ్మ ఇల్లు. మరేంది, వాళ్ళ జమానాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎవరికైనా ఇచ్చిర్రా? ఎన్ని కట్టిర్రు? ఇప్పుడు గ్రామ సభల్లో అర్హతున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రేవంత్ అన్న ఇస్తుండు. ఇక కాంగ్రెస్ పార్టీ బ్రాండే ఇందిరమ్మ ఇల్లు. దీన్ని కొట్టే మొనగాడు దేశంలోనే లేడు. అవును, ఇక రేషన్ కార్డుల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గత 10 ఏళ్లలో ఒక కొత్త కార్డు ఇవ్వకపోగా ఉన్న కార్డులు లక్షల్లో బీకేసిండ్రు. ఇక గ్రామ సభలకు వచ్చి గొడవ చేస్తే ఈ ఎదవల్ని తరిమి కొట్టాలి.